ఒక్క వీడియోతో ఆట మార్చేసిన గేమ్ చేంజర్ సినిమాని దాదాపు 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో నిర్మాత దిల్ రాజు రూపొందించారు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించగా ఎస్జే సూర్య విలన్గా యాక్ట్ చేశారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, బ్రహ్మానందం, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్లో గేమ్ చేంజర్పై ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నామంటూ దిల్ రాజు మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దిల్ రాజుకి ధైర్యం చెప్తున్నారు ఫ్యాన్స్. మీరేం టెన్షన్ పడకండి సార్, ఈ సంక్రాంతి మనదే, గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ప్రెస్ మీట్లో దిల్ రాజు ఏమన్నారంటే, ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది అంటున్నారు. ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాం. బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి ఇప్పుడు, ఇక రాజుగారి జడ్జిమెంట్ కూడా ఎలా ఉందో ఈ మధ్య చూస్తున్నాం కదా, ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏం వర్కౌట్ అవుతుంది అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మేము వింటూనే ఉన్నాం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాం. ఇది నా కంబ్యాక్ సినిమా అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా తీసుకున్నా విజిల్స్ కొట్టే సీన్స్ చాలా ఉంటాయి. ఈ సినిమా చూసి చిరంజీవి గారు ఒక మాట అన్నారు, కమర్షియల్ సినిమాలు అందరం చేస్తాం రాజు, కానీ శంకర్ గారు జెంటిల్మ్యాన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, ఇలా ఎన్ని చేసినా కమర్షియల్తో పాటు ఒక మెసేజ్ ఉంటుంది. అలాగే నువ్వు తీసిన సినిమాలో కూడా చాలా విలువలు ఉంటాయి. ఇది నువ్వు గర్వపడే చిత్రం అవుతుంది అని చిరంజీవి గారు చెప్పారు. నాకు శంకర్ గారు స్టోరీ చెప్పినప్పుడు, సినిమా చూసి చిరంజీవి గారు ఇలా చెప్పినప్పుడు నాకు రెండూ బాగా సింక్ అయ్యాయి. ఇలాంటి గొప్ప సినిమా అవుతుంది ఇది అంటూ దిల్ రాజు చెప్పారు. ఇలా ఒక ప్రెస్ మీట్తో గేమ్ చేంజర్ని మరింత బలంగా ఆడియన్స్లోకి తీసుకెళ్లడంలో రాజుగారు సక్సెస్ అయ్యారు. ఈ ఎఫెక్ట్తో దిల్ రాజు హ్యాష్ట్యాగ్ ప్రస్తుతం నేషనల్ వైడ్ ట్రెండింగ్లో ఉంది. మరోవైపు గేమ్ చేంజర్కి తమిళంలో పెద్దగా పోటీ లేకపోవడం కలిసి వచ్చే విషయం. సో అక్కడి నుంచి శంకర్ గారి మీద కూడా ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది, ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్, ఒక హీరో గారు తప్పితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాము. బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి ఇప్పుడు, ఇక రాజుగారు కూడా జడ్జిమెంట్ ఎలా ఉంది చూస్తున్నాం కదా, ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏం వర్క్ అవుతుంది, రకరకాలే వింటూ ఉన్నాను. సో వింటూ ఓన్ చేసుకుంటూ, లేదు ఈ సినిమా ఏది నమ్మాను, శంకర్ గారు కథ చెప్పినప్పుడు 4 years బ్యాక్ ఏమి బిలీవ్ చేశాము అది ఉందా, సినిమాలో అది డెలివరీ చేస్తున్నామా అనే దాని మీదనే నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ పెట్టుకొని శంకర్ గారితో కూడా మాట్లాడుతూ, జనరల్గా మీ అందరికీ తెలుసు శంకర్ గారు ప్రొడ్యూసర్స్కి అంత యాక్సెస్ అనేది సినిమా విషయంలో, క్రియేటివిటీ విషయంలో ఏ పెద్ద డైరెక్టర్ కూడా ఇవ్వరు. సో బట్ నేను అప్రోచ్ అవుతూ ఎప్పటికప్పుడు, సార్ మీరు చెప్పిన కథ ఇది, మళ్ళీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, ఈ సినిమా రిజల్ట్ మీకు నాకు చాలా ముఖ్యం, హీరో గారికి ఎలాగో ముఖ్యం, RRR తర్వాత వస్తుంది కాబట్టి ఆయనకు ముఖ్యమే. సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం అని వర్క్ చేస్తూ 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 ఎస్ కమ్బ్యాక్గా వస్తున్నా, నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను. ఎస్, ఇట్స్ ఎ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ మీ ఆఫ్టర్ లాంగ్ టైం. తెలుగు స్టేట్స్లో ఏ రకంగా తీసుకున్నా లాట్ ఆఫ్ కొట్టే మూమెంట్స్ ఉంటాయి. మన తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి చిరంజీవి గారు ఒక మాట అన్నారు, కమర్షియల్ సినిమాలు అందరం చేస్తాం రాజు, శంకర్ గారు ఒకప్పుడు జెంటిల్మెన్ చేసిన, భారతీయుడు చేసిన, ఒకే ఒకటి చేసిన, కమర్షియల్తో పాటు మీరు ఆయన సినిమాలో ఒక మెసేజ్ వచ్చేది. నీ దగ్గరికి వెళ్ళి కూడా చాలా సినిమాలు నువ్వు ఫ్యామిలీలో తీసిన, యూత్లో తీసిన ఒక మెసేజ్, అంటే కమర్షియల్గా ఉంటూనే ఒక సినిమాలో ఒక వాల్యూతో ఇచ్చేవారు. సో నీకు చాలా రెస్పెక్ట్ ఫిలిం ఇది, కమర్షియల్తో పాటు చాలా రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే సినిమా ఇది.